మీరు ఇందాక చెప్పాలా అట్లాంటిది రావాలంటారా వద్దంటారా ఏం చెప్తున్నారు? ఎందుకంటే అత్యధికంగా ప్రపంచంలో యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశమే. దాదాపుగా అంటే సెన్సస్ అయితే ఇప్పుడు లేవు, అప్పుడు జరిగిన 2011 కంటే ముందు జరిగినటువంటి సెన్ససే కాబట్టి. సో ఇక్కడ ఆ యువత ఎక్కువ ఉంది. ఎందుకనంటే వీళ్ళు ఆలోచించట్లేదా? వీళ్ళ మైండ్లని అంటే మార్చేశారా, మ్యానిపులేట్ చేశారా? ఏం చెప్తున్నారు మీరు అసలు? అంటే నేను మైండ్లను మార్చేశారా, మ్యానిపులేట్ చేస్తా ఊరు మారిస్తే మారేది కాదు. దేనికైనా ఒక సమయం వస్తుంది. ఓకే, సమయం కొరకు చూస్తారని నేను అనుకుంటా. ఇప్పుడు మీరు ఇంతకుముందు విప్లవం అనే పదం మాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చైతన్యానికి విప్లవం అనే పేరు పెడితే ఎవరైనా చేయలేరు. ఇప్పుడు చైతన్యం, ఇప్పుడు ప్రశ్నించే హక్కుని రాజ్యాంగమే ఇచ్చింది మనకు. ఇప్పుడు నా రేషన్ కార్డు నాకు ఇయ్యి, నాకెందుకు వైద్యం ఇస్తలేవు, నువ్వు నాకెందుకు చదివిస్తలేదు, నాకెందుకు కొలువిస్తలేవు అనే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. నాకెందుకు దున్నుకోవడానికి భూమి ఇస్తలేవు. ఇస్తే మరి స్టేషన్లో వేసి కొడతారు కదా సార్. మళ్ళీ వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అది ఒకరిని కొడతారు, ఇద్దరిని కొడతారు, ముగ్గురు కొడతారు. అందుకే నేను అన్నాను విప్లవం అని. విప్లవం అనండి నేను, అది చైతన్యం అంటారు. ఓకే, రైట్. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు, దానికి వాళ్ళ డిక్షనరీలో వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు దానికి. కానీ నేనేమంటున్నా, వాళ్ళ ప్రశ్నించే హక్కులను వాళ్ళు తెలుసుకున్నారు సార్. నేను అనేది ఇందాక నుంచి జంజీ అంటే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రావాలంటారా, రాజ్యాన్ని ప్రశ్నించాలంటారా, ఏం చెప్తున్నారు? నేను ఏదో వచ్చి హింసాయుత ధోరణిలో పోవని నేను అంటలేను. నేను వాళ్ళకున్న ఆయుధం ఓటు, ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం. ఇవాళ ఎన్ని మార్పులు చేర్పులు చేయాలని, ఎన్ని రిగ్గింగ్లు చేద్దాం అనుకున్నా, ఏం చేస్తారే అనుకుందాం, ఇది చేద్దారు అది చేద్దారు అనుకున్నా, కానీ దేశం మొత్తం అనేది చేయలేరు కదా. రైట్. దేశం మొత్తం అయితే ఒకసారి చేయలేరు కదా వాళ్ళు. కాబట్టి యువకులు చైతన్యవంతులు కావాలి, విద్యార్థులు చైతన్యవంతులు కావాలి, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలను చైతన్యవంతులు చేయాలి. ఒక విద్యార్థి అయిన కుటుంబాన్ని చైతన్యవంతులు చేస్తే చాలు, ఒక యువకుడు అయిన కుటుంబాన్ని చైతన్యవంతులు చేస్తారు, ఒక చదువుకున్న వ్యక్తి తన కుటుంబాన్ని. వ్యవస్థ మీరు చెప్పినట్టుగా సార్ ఎట్లా ఉందంటే, ఉదాహరణకి సేమ్ అంటే మా ఇంటి పక్కన ఇంటి రీడర్స్ సంథింగ్ అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు చర్చ వచ్చినప్పుడు మనం అక్కడ ఏదో జరుగుతుంది ఇష్యూ, మనం పోయి మాట్లాడదాం, దీన్ని టేకప్ చేద్దాం, ఎందుకు అట్లా జరుగుతుందంటే నీకెందుకు ఆ గొడవ అంటే ఎట్లా ఉందంటే, సమాజం పక్కన ఇంట్లో భగత్ సింగ్ పుట్టాలి కానీ మా ఇంట్లో పుట్టొద్దనే స్థితిలోనే ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది. దానికి ఏం చెప్తారు? మనకి ఎందుకురా, ఏం చేసుకుంటే మనం హాయిగా ఉంటే చాలని వాళ్ళే ఎక్కువ. నేను ఫస్ట్లో మాట్లాడిన స్వార్థ చింతన ఎక్కువైందని నేను చెప్తున్నాను సార్. సమాజంలో అనేకమైన రుగ్మతలు ఉంటాయి. అంటే దీంట్లో అందరూ ఉన్నారు కదా సార్. మీరు ఇందాక బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కూడా మరి తప్పు చేస్తున్నారంటే అందరు తప్పు చేస్తున్నట్టేనా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను ఇంతకుముందు మాట్లాడాను, అందరం గొంగట్లోనే మెతుకులు తింటున్నాం సార్ అని. అందరికి అంటుతుంది అంటారు. అందరికి అంటుతుంది అది. దానికి మార్పు రావాలంటే ఎప్పుడూ ఒక సమయం వస్తుంది. బరువు ఎక్కువై హోల్ పడి కింద పడితే ఆ గొంగడి నుంచి పడ్డా కానీ పడకుండా ఎంట్రుకలు ఆపుకుంటాయి, ఆ వెంట్రుకలు ఆపుకుంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒకసారి డెఫినెట్గా ఈ సమాజంలో ఏదో ఒక స్పార్క్ ఉంటుంది, ఏదో ఒక స్పాట్ ఉంటుంది, దేనికైనా ఒక సాచురేషన్ లెవెల్ ఉంటుంది. రైట్ సార్. అంటే ఒక్కసారి ఈ ఫిరాయింపుల చట్టానికి మనం బ్యాక్ వస్తే, అంటే దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్లు 91 అమెండ్మెంట్ తర్వాత అంటే ఇంకా జరగాలంటే ఏం చెప్తారు? అంటే నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి, అంటే ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేనున్నాను, ఏదో ఒక పార్టీలో గెలిచాం, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకో పార్టీయో టీఆర్ఎస్, ఇందులోంచి గెలిచిన తర్వాత నేను వేరే పార్టీకి పోయినప్పుడు ఈ అనర్హత వేటు ఇట్లా చేరారు కాబట్టి ఆ బీఫామ్ తీసుకున్నది, అది 2 నెలల 3 నెలల స్పీకర్కి అధికారాలు ఇస్తే బాగుంటుందా? దాన్ని అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారని నేనేమంటున్నాను సార్ అంటే, ఏది ఏమైనప్పటికీ దేనికైనా ఒక నిర్దిష్ట కాలం ఉండాలి. ఎంత ఉండాలంటారు? అది ఎంత ఉండాలి? మీరు ఒక అడ్వకేట్గా చాలా కేసులు కూడా చూసుకుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఏదైతే ఈ దేశంలో ఉన్నాయో వాటిని ఎవరు గౌరవిస్తలేరు. ఇలా సుప్రీంకోర్టు చెప్పింది మొన్న ఒక మాట, ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే అడ్వకేట్గా నేను ఎక్కువ కామెంట్ చేయలేను, ఎందుకంటే న్యాయస్థానాలపైన ఎక్కువ చేయలేము మనం. ఒక ఎలక్షన్ పిటిషన్ ఉంటే ఎలక్షన్ పిటిషన్ను 6 నెలల లోపల మీరు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రైట్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి అతని ఎలక్షన్ పైన ఏమైనా ఇబ్బంది పడి దాన్ని క్వశ్చన్ చేసినట్టయితే ఒక పిటిషన్ 6 నెలల లోపల డిస్పోజ్ ఆఫ్ చేయాలని ఉంటుంది. అది ఎవరి పరిధిలో ఉన్నది? కోర్టుల పరిధిలో ఉంది. అది కోర్టుల పరిధిలో ఉంది. కానీ ఇప్పుడు ఇట్లాంటి నేను చెప్తున్నా, అక్కడ 6 నెలల పరిధిలో ఉన్నది సుప్రీంకోర్టు హైకోర్టుతో చేయించలేకపోతుంది. 6 నెలల పరిధిలో ఎస్ అవుతుందా నో అవుతుందా వెనక సరి. ఓకే. ఇలా స్పీకర్ పరిధిలో స్పీకర్కి ఇచ్చిన యాంటీ డిఫెక్షన్ లా దానిలో ఉన్న దాని ప్రకారం కానీ 91 అమెండ్మెంట్ 2003లో జరిగిన దాని ప్రకారం కానీ ఆయనకు టైం ఎక్కడ కూడా లిమిట్ ఫిక్స్ చేయాలి. అందుకని సుప్రీంకోర్టు కూడా చాలా జేపీకి అంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డీఆర్ కావచ్చు, జేపీ కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. ఇదంతా
అంతా డ్రామాయే తప్ప దానిలో మనం పాల్పంచుకోవట్లేదు. మన దీని గురించి మాట్లాడమనండి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలంగా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య. అందరూ సమానమే ముందు, అది మౌలికమైన సూత్రం. రాజ్యాధికారం కావాలన్నారు దేనికోసం? ప్రజల్ని బేవకూఫులు చేయడం కోసం మార్గాలు తప్ప పరిపాలన బాగు చేయడానికి కాదు, సాధికారత కోసం కాదు. నాకు నిష్కర్షగా ఈ మాట చెప్తున్నాను, నిష్కర్షగా చెప్తున్నాను. ఎక్కడ మీరు స్థానిక సంస్థల అధికారం ఇచ్చారో